పొత్తి కడుపులో తరచుగా వచ్చిపోయే నొప్పిని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఏదో నెలసరి తాలూకు నొప్పేమోలే అని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇక పొట్టంతా ఎప్పుడూ ఉబ్బరించినట్లుగా వేదనగా ఉంటున్నప్పుడు కూడా అజీర్తి అనో గ్యాస్ ట్రబుల్ అనో మనసుకు నచ్చజెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఈ రకమైన లక్షణాలు బాధల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన అండాశయ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలకు పెనుశాపంగా మారిన అండాశయ క్యాన్సర్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం కణాల సముదాయం. ఈ కణాలు పుట్టుకురావటం, వృద్ధి చెందటం, నశించిపోవటం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా శరీరంలోని ఏ భాగంలోని కణాలైనా క్రమం తప్పి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా వృద్ధి చెందటం మొదలైతే ఆ పరిస్థితిని క్యాన్సర్ అని అంటాం. క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయి. ఇవి ఏ వయసులోనైనా రావచ్చు. అలాగే పిల్లలు, పురుషులు, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్లు కూడా కొన్ని ఉన్నాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లనే తీసుకుంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అలాంటి ఉత్పాతాలే. అయితే వీటిలో అండాశయ క్యాన్సర్లో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో మహిళల్లో చాలామంది ఈ క్యాన్సర్ను చివరి వరకు గుర్తించలేకపోతున్నారు. చివరికి మృత్యువాత పడుతున్నారని చెబుతారు డాక్టర్లు. ఈ ఒవేరియన్ ట్యూమర్స్ ఓవరీలో సిస్ట్లుగా కానీ సాలిడ్ ట్యూమర్స్లా కానీ ఆరంభమవుతాయి అన్నమాట. అంటే ఈ మామూలుగా ఒవేరియన్ ట్యూమర్ అంటే జనరల్ టర్మినాలజీ, అది బినైన్ అవ్వచ్చు, బార్డర్ లైన్ అవ్వచ్చు, మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అని అర్థం. బినైన్ సిస్ట్ అంటే ఓవరీలో సిస్ట్లు అనేది అందరూ వింటూ ఉంటారు. ఆ సిస్ట్లు కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సింపుల్ సిస్ట్ అంటే ఒట్టిగా నీటి బుడగలాగా లోపల ఏముండదు, ఒక జస్ట్ ఒక లేయర్ పొర ఉండి ఆ లోపల నీరు ఉంటుందన్నమాట, నీటి బుడగలాగా ఉంటుందన్నమాట. దాన్ని సింపుల్ సిస్ అంటారు. సింపుల్ సిస్ అయితే చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు మనం. 8 సెంటీమీటర్స్ అలా ఉన్న సిస్లు కూడా మనం ఏంటంటే కొన్ని ఒక 6 వీక్స్ ఓసీ పిల్స్ ఇచ్చి తగ్గుతుందా లేదా అని మనం ఫాలోఅప్ చేయొచ్చు. దీర్ఘకాలికంగా కూడా ఒక 2 మంత్స్ తర్వాత కూడా ఆ సిస్ట్ ఏమి తగ్గకుండా పెరుగుతూ ఉంటే అప్పుడే మనం ఇంటర్వెన్షన్ చేయాలి, ఏమైనా సర్జరీ చేయాలి. కాంప్లెక్స్ సిస్ అంటారు. కాంప్లెక్స్ సిస్ అంటే ఆ సిస్ట్ మధ్యలో పొరలుగా ఉంటుందన్నమాట. అంటే మధ్యలో పార్టీషన్స్ లాగా సెప్టే అనేది ఉంటుందన్నమాట. అది ఉన్నప్పుడు అవి కొంచెం డేంజరస్ అంటే అవి ఒక్కొక్కసారి క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్ సిస్ట్ అనేది ఉంటే ఎప్పుడైనా సర్జరీకి వెళ్తాం. యూజువల్ అట్లీస్ట్ 6 సెంటీమీటర్స్ అని ఎక్కువ ఉంటే డెఫినెట్గా సర్జరీకి వెళ్తాం, సేఫ్ అనమాట. అండ్ సాలిడ్ ట్యూమర్స్లో కూడా బినైన్, మ్యాలిగ్నెంట్, బార్డర్ లైన్ ఉంటాయన్నమాట. బినైన్ ట్యూమర్ అయితే ఏంటంటే అక్కడే ఉంటుంది, ఆ ఓవరీకే పరిమితమై ఉంటుంది. ఈవెన్ బార్డర్ లైన్ ట్యూమర్ కూడా స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉండదు, యాక్చువల్లీ ఓవరీలోనే ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి బార్డర్ లైన్ ఓవేరియన్ ట్యూమర్లో నాన్ ఇన్వేసివ్ ఇంప్లాంట్స్ అని వేరే చోటకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ అంత డేంజరస్ కాదు బార్డర్ లైన్. బట్ ఫ్యూచర్లో బార్డర్ లైన్ కూడా క్యాన్సరస్గా మారే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. బార్డర్ లైన్ ట్యూమర్ ఉన్నా కానీ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే క్యాన్సరస్ ట్యూమర్ అంటే అది ఓవరీలో ఆరంభమయ్యి దాని వేరే అవయవాలకు స్ప్రెడ్ అవుతుంది. అండాశయాల్లో క్యాన్సర్ ఆనవాళ్లు అంత త్వరగా బయటపడవు. దీంతో చాలామంది మహిళల్లో అండాశయ క్యాన్సర్ చివరి దశలోనే బయటపడుతుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించుకోవటం ద్వారా అండాశయ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించే వీలుంది. కడుపులో ఎప్పుడూ ఒత్తిడిగా ఉండటం, పొత్తి కడుపులోనూ ఛాతీ భాగంలోనూ నొప్పి వచ్చిపోతూ ఉండటం, కొద్దిగా అన్నం తినగానే పొట్ట నిండినట్లుగా అనిపించటం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం మేలు. ముఖ్యంగా కుటుంబంలో ఇంతకు ముందే రొమ్ము క్యాన్సర్, కొలెన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు తరచుగా ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అండాశయ క్యాన్సర్కు వయసు కూడా ఒక ప్రధాన కారణమే. మెనోపాస్ దశకు చేరుకున్న వారిలో హార్మోన్ల సమతూకం దెబ్బతినటం వల్ల కూడా అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఋతుక్రమాన్ని నియంత్రించే మందులు, అధిక బరువు, స్థూలకాయం, పిల్లలు లేకపోవటం ఇవన్నీ అండాశయ క్యాన్సర్ను తెచ్చిపెట్టే అంశాలే అంటారు నిపుణులు.
ఎర్లీగా స్టేజ్లో వస్తే డెఫినెట్గా సర్జరీ చేసి ఆ ఓవేరియన్ ట్యూమర్ తీసేసి ఇంకెక్కడికన్నా సోకిందా అని స్టేజింగ్ ల్యాప్రాటమీ అంటాం. అంటే పక్కనున్న గ్రంథులు, లింఫ్ గ్రంథులు, ఒమెంటము, పెరిటోనియం ఏదేమైనా ఉందా అని పెరిటోనియల్ బయాప్సిస్ ఇవి చేస్తామన్నమాట ఎర్లీ స్టేజ్లో ఉంటే దాన్ని బట్టి యూజువల్గా 6 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తే యూజువల్గా వాళ్ళ ప్రోగ్నోసిస్ బాగుంటుంది వెరీ ఎర్లీగా వస్తే. ఆల్వేస్ ప్రైమరీగా ఫస్టే సర్జరీ చేస్తాం అనేది గోల్డ్ స్టాండర్డ్. బట్ ఒక్కొక్కసారి మనం సర్జరీకి వెళ్ళినా కానీ మొత్తము రెడ్యూస్ చేయలేమంటే ఆప్టిమల్ సైటో రిడక్షన్ అంటారు. అంటే ఎన్ని డిపాజిట్స్ ఉంటే మొత్తం ట్యూమర్ క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేయలేము ఏ కారణం వలనైనా, అంటే మరి పేగుల మీద అన్నిటి మీద స్ప్రెడ్ అయి ఉంది, తీయని పరిస్థితిలో ఉంది, ఆర్ పేషెంట్ జనరల్ కండిషన్ అంత పెద్ద సర్జరీ అంటే ఇంత పెద్ద సర్జరీ చేయాలంటే డెఫినెట్గా 7-8 గంటలు పట్టుద్ది. జనరల్ కండిషన్ అంటే ఎనస్థీషియా అంత తట్టుకోలేని పేషెంట్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి 3-4 సైకిల్స్ ఇవ్వగానే ఈ ట్యూమర్ డిపాజిట్స్ అన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత సర్జరీకి వెళ్తాము. అండాశయ క్యాన్సర్ ముఖ్యంగా ఓవరీస్ అంటే అండాశయాల పైభాగాల్లో సోకుతుంటుంది. లక్షణాలేవి బయటకు కనిపించకపోవడంతో చాలామంది మహిళలు తమకు క్యాన్సర్ సోకిందన్న విషయాన్ని గుర్తించలేకపోతుంటారు. అండాశయ క్యాన్సర్ను చాలామందిలో డాక్టర్లు చివరి దశలోనే గుర్తిస్తూ ఉంటారు. రక్త పరీక్ష, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షల సాయంతో అండాశయాల్లో క్యాన్సర్ కణితుల్ని సులువుగానే గుర్తించవచ్చు. ఖచ్చితమైన నిర్ధారణ కోసం అండాశయాల నుంచి కణజాలాన్ని సేకరించి బయాప్సీ పరీక్ష సాయంతో అండాశయ క్యాన్సర్ను నిర్ధారణ చేసుకుంటారు. మన దేశంలో అండాశయ క్యాన్సర్ను సులువుగా గుర్తించేందుకు వీలుగా OVA1 అనే కొత్త తరహా రక్త పరీక్ష ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో సర్జరీ అవసరం లేని ఈ కొత్త నిర్ధారణ పద్ధతి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. CA-125 అనేది ఓవేరియన్ క్యాన్సర్ ట్యూబర్ మార్కర్. అంటే అది పెరిగితే డెఫినెట్గా క్యాన్సర్ ఉందని కాదు, అది డయాగ్నోస్టిక్ మార్కర్ కాదు. బట్ ఆ ఒక్కసారి మనం ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు అది ఒక వేలల్లో ఉండి మనం కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఎంత తగ్గింది అని చూసుకుంటాం. అంటే డిసీజ్ కంట్రోల్లో ఉందా లేదా అని. చాలా వరకు అది మన ట్రీట్మెంట్ తర్వాత నార్మల్ అయిపోతుంది CA-125. ఆ తర్వాత మనం ఎవ్రీ 3 నెలలకి ఫాలోఅప్ చేస్తాము. 3 నెలల కంటే ఈ CA-125 మార్కర్ పెరుగుతుందా, అల్ట్రాసౌండ్ చేసి ఏమన్నా ఎక్కడైనా డిపాజిట్స్ ఉన్నాయా అని చూసుకుంటాం అనమాట. ఒకవేళ నిజంగా CA-125 పెరిగి డిపాజిట్స్ ఉంటే యూజువల్గా రికరెన్స్ అనేది కామన్ ఓవేరియన్ క్యాన్సర్లో. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి లేట్ స్టేజ్లో వస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ కీమోథెరపీ ఇస్తాము. అలా ఆ డిసీజ్ని కంట్రోల్ చేస్తాం. అండాశయాలకు క్యాన్సర్ సోకినప్పుడు ఆపరేషన్ చేసి క్యాన్సర్ సోకిన కణజాలాన్ని తొలగించటం, తదనంతరం క్యాన్సర్ కణితులు మళ్లీ పురుడు పోసుకోకుండా కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. అండాశయ క్యాన్సర్కు ఆపరేషన్ చేసినప్పుడు చాలా వరకు 2 అండాశయాల్ని తొలగిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మహిళల్లో ఋతుచక్రం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అండాశయ క్యాన్సర్ను అడ్డుకునే ఔషధాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ట్రాబెక్టెడిన్ అనే కొత్త ఔషధం క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసుకుని త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇక షుగర్ జబ్బు నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ మందు కూడా అండాశయ క్యాన్సర్ నివారణకు దోహదం చేస్తున్నట్లు స్విట్జర్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. అండాశయ క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత దానికి చికిత్స చేయటం చాలా కష్టసాధ్యం. కాబట్టి ఈ క్యాన్సర్ను ముందుగానే గుర్తించటం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి.